హాయ్ అండి, అందరికీ నమస్తే. పలకరింపుల తర్వాత కానీ ముందు ఏంటి మసిబొగ్గులు తీసుకొచ్చి ప్లేట్లో పెట్టావు అని భయపడిపోకండి. ఇవి కాల్చిన మామిడికాయలు, వంకాయలు అన్నమాట. వీటితో కనుక మనం పచ్చిపులుసు చేసుకుంటే చాలా బాగుంటుందని ఎవరో పేదరాశి పెద్దమ్మ చెప్పిందిలేండి. అయితే ఎలాగూ సీజనే కదా, బాగానే దొరుకుతున్నాయి కదా అని నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మంచి స్మోకీ ఫ్లేవర్తో బాగా కుదిరిందనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మరి ఒక మామిడికాయ తీసుకుని దానికి మంచిగా నూనె రాసేయాలన్నమాట ముందు. అలాగే 2-3 వంకాయలు, 2-3 పచ్చిమిర్చీలు కూడా తీసుకుని వాటికి కూడా బాగా నూనె పట్టించేసి ఇలాగ డైరెక్ట్గా స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద పెట్టేసి బాగా కాల్చేయాలి. ఎలాగంటే ఎవరైనా తిట్టినప్పుడు ఏంట్రా మొహం మాడిపోయింది అంటారు కదా, అలాగన్నమాట. మామిడికాయలు, వంకాయలు, పచ్చిమిర్చిలు అన్నీ బాగా మాడిపోవాలన్నమాట. సో ఇలాగా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ముందుగా పచ్చిమిర్చీలు చిన్నవి కదా, సో అవి తొందరగా కాలిపోతాయి కాబట్టి అవి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక 2 నిమిషాలకి ఈ వంకాయలు కూడా కాలిపోతాయి. వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవి ఇలా మార్చేసాను కదా అని డైరెక్ట్గా ఇలాగే వండేస్తానని మాత్రం భయపడకండి. ఇలా డైరెక్ట్గా కార్బన్ ఉన్నది ఏది కూడా మనం తినకూడదండోయ్. ఎందుకంటే కార్బన్ తిన్నాము అంటే అది డైరెక్ట్గా క్యాన్సర్ అనే అర్థం. సో ముందుగా ఇవన్నీ కొంచెం చల్లారనిచ్చేసి వీటి పైన ఉన్న తోలు మొత్తం వలిచేయాలన్నమాట. పిల్లల్ని అంటాం కదా, నీ తోలు తీస్తాను అని, అలాగా వీటి తోలు కూడా బాగా తీసేసి పక్కగా వీటిని బాగా గుజ్జులాగా వస్తుంది కదా, ఆ పల్ప్ మొత్తం తీసేయాలన్నమాట. ఈ పల్ప్ అంతా తీసేసి మనము ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం పప్పు మెదుపుకునే మ్యాషర్ ఉంటుంది కదా, లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, వాటితోటి దీన్ని మొత్తంగా మెత్తగా మ్యాష్ చేసేయాలన్నమాట. లేదు అనుకుంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకొని ఒకసారి అలా తిప్పేశారంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి మనం మామూలుగా అయితే చింతపండు వేసి చేసుకుంటాము మామిడికాయలు లేనప్పుడు. లేదంటే ఒట్టిగా మామిడికాయతోనే ఇంకా వంకాయ వేయకుండానే వేరేగా పచ్చిపులుసు కూడా చేస్తూ ఉంటాం కదా. సో ఇలాగా రెండు కలిపి చేస్తే కూడా చాలా బాగా వచ్చిందన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంటే మనం దీంట్లో ఎన్ని వాటర్ పోస్తామో దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. పచ్చిపులుసు అంటే దాంట్లో మనం వేసే పచ్చి ఉల్లిపాయలతోనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ పోసాను. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని బట్టి వాటర్ కానీ, వంకాయలు కానీ, మామిడికాయలు కానీ వేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఏం కొలతలు కొలమానాలు ఏమీ ఉండవు. మనం టేస్ట్ ఎక్కువ తక్కువ అయినా కూడా భయపడక్కర్లేదు, మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకవేళ మనకి పులుపు ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ ఉంది అనుకుంటే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే ఒక 2-3 స్పూన్లు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసిన మామిడికాయ కొంచెం తియ్యగా కొంచెం పుల్లగా ఉంది. సో అందుకే చాలా తక్కువ బెల్లం వేసాను అనమాట. అంతే అండి, పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే మంచి మామిడికాయ వంకాయ పచ్చిపులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి. ఎందుకంటే సీజన్లో ఉన్నప్పుడే మనం అన్ని కూరగాయలు పళ్ళు వాడేసుకోవాలన్నమాట. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ బాధపడాలి అయ్యో లేవే అని. సో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మరి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.